కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీఏ కారణమని తెలంగాణ ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. సొంత నిధులతో బ్యారేజ్ పునరుద్ధరణకు కంపెనీ బాధ్యత తీసుకోకపోతే క్రిమినల్ కేసు పెట్టాలని నిర్ణయించింది. క్రిమినల్ కేసు విషయంలో న్యాయశాఖ సలహా కోరగా గ్రీన్ సిగ్నల్ లభించింది. బ్యారేజ్ల మరమ్మతు వ్యయమంతా నిర్మాణ సంస్థలే భరించాలని, వాటి ద్వారానే మరమ్మతులు జరగాలని సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులు ఇప్పటికే మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి, అన్నారం నిర్మాణ సంస్థ ఆఫ్ఘాన్స్ కు, సుందిళ్ల నిర్మాణ సంస్థ నవయుగకు నోటీసులు ఇచ్చారు. వాటి నుంచి నిరాశాజనకంగా సమాధానం రావడంతో కఠిన చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నారు. వాటి స్పందనను బట్టి క్రిమినల్ కేసుపై నిర్ణయం ఉంటుంది. మే నెలలో మేడిగడ్డ బ్యారేజీని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అదే సంవత్సరం నవంబర్లో వరదల అనంతరం గేట్లు మూయగా బ్యారేజ్ దిగువ భాగంలో రక్షణ వ్యవస్థలన్నీ చెల్లాచెదురయ్యాయి. 2020 ఫిబ్రవరి, 2020 మే నెలలో కూడా బ్యారేజ్లో రక్షణ వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. 5 సార్లు నోటీసులు ఇచ్చినా దెబ్బతిన్న బ్యారేజ్లోని కాంపోనెంట్లను నిర్మాణ సంస్థ సరిచేయలేదని ప్రభుత్వం గుర్తించింది. మరమ్మతులు చేయకుండా ఎల్ఎన్టీ ఉద్దేశపూర్వకంగా ఒప్పందంలోని నిబంధనలను అతిక్రమించిందని ప్రభుత్వం భావిస్తోంది. 2023 అక్టోబర్ 21న 7వ బ్లాక్ కుంగినప్పుడు మర్నాడు ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన సమావేశంలో బ్యారేజ్ మరమ్మతులు తామే భరిస్తామని ఎల్ఎన్టీ ప్రతినిధి సురేష్ కుమార్ ప్రకటన కూడా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పునరుద్ధరణకు డిజైన్లతో పాటు సమగ్ర పునరుద్ధరణ ప్రణాళికను అందించడానికి 3 ప్రధాన సంస్థలు ముందుకొచ్చాయి. ఐఐటీలతో సంయుక్త భాగస్వామ్యం చేసుకున్న సంస్థలకే పనులు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఐఐటీ మద్రాస్తో కలిసి ఆర్వీ అసోసియేట్స్, మరో 2 ఐఐటీలతో కలిసి డిఎంఆర్, పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్న ఆఫ్రీ ఇండియాలు టెండర్లు దాఖలు చేశాయి. ఆయా సంస్థల సాంకేతిక, ఆర్థిక అంశాలను పరిశీలించిన అనంతరం వారం 10 రోజుల్లో ఏ సంస్థకు పని అప్పగించాలనే దానిపై అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నారు.